ఒంగోలులోని ఐఐటి కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు రోడ్డెక్కారు. వందల సంఖ్యలో విద్యార్థులు సమస్యలపై గళమెత్తారు. పేరుకు మాత్రమే ప్రభుత్వ కళాశాల దారుణంగా ఫీజుల రూపంలో ప్రభుత్వం దోచుకుంటుంది. ఒక్కొక్క ఫ్లోర్లో 250 మంది విద్యార్థులు ఉండగా కేవలం 4 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. ఆ మరుగుదొడ్లు శుభ్రం చేయక దుర్వాసనతో అల్లాడిపోతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా కళాశాల ప్రొఫెసర్లు కావచ్చు, లెక్చరర్లు పట్టించుకున్న పాపన పోలేదంటూ విద్యార్థినులు మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. అపరిశుభ్ర వాతావరణంలో బతుకుతున్నాం. మా గోడు పట్టించుకునే వారే లేరు. ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజులతో పాటు ఒక్కొక్క విద్యార్థి సంవత్సరానికి 30,000 రూపాయలు చెల్లిస్తున్నా కనీస వసతులు లేకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఐఐటి కాలేజీకి వెళ్లి విద్యార్థులకు అండగా నిలిచారు. దామచల జనార్దన్ స్పష్టంగా కళాశాల మొత్తం తిరిగే విద్యార్థుల సమస్యలపై స్పందించి మాట్లాడారు. ఐఐటి కళాశాలలో వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పటికీ కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఆరోపించారు. సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై దాడులు తప్ప అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని, ఎలుకలు దోమలు విపరీతంగా ఉన్నాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. Basic facilities గురించి basic problem facilities గురించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఈవెన్ we are trying to మేము కన్వే చేయడానికి ట్రై చేస్తాం. ప్రతిసారి మమ్మల్ని సర్ప్రైజ్ చేయడం తప్ప డిపార్ట్మెంట్ 4 మీటింగ్స్ అయ్యాయి సార్. 200 మెంబర్స్ ఉన్నారు. 200 మెంబర్స్ అంటే 4 వారాలు ఎలా ఉంటుంది సార్? మీరు కొంచెం న్యూ ఉంది తమ్ముడు కొంచెం అనొచ్చు తమ్ముడు సార్ ఫుడ్ అయితే యాక్చువల్లీ తమ్ముడు యాడ్ ముందు సార్ ఇక్కడ ఉందా తీసినా ఇది వస్తువులు పెట్టుకోవడానికి లేవు. ఇవి స్టోర్ మెంబర్స్ ఉంటారు. ఈ కింద ఫ్లోర్ 250 మెంబర్స్ ఉంటారు. 200 మంది చేయగలరు. సార్ ఏం లేదమ్మా, క్యాంపస్ మీరు స్టూడెంట్స్ ఎక్కువైపోయారు, క్యాంపస్ తక్కువైంది. నేను కలెక్టర్తో కూడా ఒకసారి మాట్లాడుతున్నాను. ఇప్పటికి కూడా మీరు గవర్నమెంట్ అంటే ఇలాగే ఉంటుంది, ఫీజు లేకుండా ఉంటున్నారని చెప్తున్నారు. 21,000 మేము ఎక్స్ట్రా కడుతున్నాం సార్. అప్పుడు కూడా ఛాన్సలర్ సార్ కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చి 6 to 7 months అవుతుంది. స్టార్టింగ్ నుంచి సేమ్ ప్రాబ్లమ్స్. ఒక వే అనేది ఉంటుంది కాబట్టి మేము మా ఫ్యాకల్టీతో వాళ్ళకి చెప్తూనే ఉన్నాము. బట్ వాళ్ళు ఎప్పుడు మీటింగ్స్ చేస్తున్నారు. అందుకని మేము ఇక్కడికి వచ్చి అందరం ఇలా చేయడానికి వచ్చింది. మీరందరూ సపోర్ట్ అయితే మాకు కావాలి. మా ప్రాబ్లమ్స్ ఒక్కటి కాదు సార్, చాలా ఉన్నాయి. రూమ్స్కి సార్ చెప్పినట్టుగానే 20-24 మంది సార్. ఒక హాస్టల్లో మేము ఫీజు కడుతూ మేము ఎందుకు ఉండాలి సార్? ఇక్కడ మేము ఫీజు కడుతున్నాం. మేము
అన్ని క్యాంపస్లు ఫీజు కడుతున్నాయి, మేము ఫీజు కడుతున్నాం. మిగతా 3 క్యాంపస్లకేమో అందరూ ఒకే చోట ఉంటున్నారు, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉంటున్నాయి. మేము 3 క్యాంపస్లు మారాలి. ఆర్కే వ్యాలీలో 2 సంవత్సరాలు, ఇక్కడ సంవత్సరం, మళ్ళీ ఎస్ఎన్లో 3 ఇయర్స్. ఏదంటే నేను రెడీ చేస్తున్నాం, అదిగో ఇదిగో అంటున్నారు కానీ మాకు ఎప్పుడు రాలేదు సార్. ఏ ఫెసిలిటీస్ మాకు ఇవ్వలేదు. మా బాత్రూంలోకి వచ్చి చూడండి, ఫ్లోర్కి 20 ఉంటాయి సార్. ఫ్లోర్లో 20 ఉంటే మేము వాడేది 5 బాత్రూమ్లు, మిగతా ఏవి ఉండవు సార్. ట్యాప్స్ పీకేసి డమ్మీలు పెట్టేస్తారు సార్. వాటర్ ఫెసిలిటీ ఉండదు సార్. చాలా రోజులు తాగడానికి కూడా ఉండవు కనీసం. మాకు బాయ్స్ అందరికి కలిపి ఇదిగో ఈ హాస్టల్లో ఒకటి ఉంటుంది, గర్ల్స్ అందరికి కలిపి మెస్లో ఒకటి ఉంటుంది. ఆ రెండిట్లో ఆగిపోతే మాకు తాగడానికి కూడా ఉండవు సార్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నారు, ఎంతమంది వచ్చింది నా ప్రాబ్లమో వీడి ప్రాబ్లమో అని కాదు, అందరి ప్రాబ్లం సార్. ఇది ఓన్లీ మా 1000 మందిదే కాదు సార్. అక్కడ చదువుతున్న 3 సంవత్సరాల మందిది, అక్కడ చదువుతున్న ఆర్కేవేలో చదువుతున్న 2 సంవత్సరాల మంది సార్. మొత్తం 6000 మంది సార్. ఎందుకు ఇప్పటిదాకా ఏదంటే మీటింగ్స్ పెడతాం అంటున్నారు సార్. మీటింగ్స్ పెట్టి ఎప్పుడు లోపల తీరుస్తారో కనీసం చెప్పాలి కదా సార్. ఆల్రెడీ మాకు ఆర్కేవేలో ఉన్నప్పుడు ఇలాంటిది ఒకటి జరిగి ఛాన్సలర్ వచ్చి మాట్లాడారు సార్ మాతో. ప్రొవైడ్ చేయట్లేదు. అసలు క్యాంపస్ గురించి అడిగాము. P1 P2లో ర్యాలీ చేసాం, అక్కడ ఆర్కే వ్యాలీలో ఉన్నాం. అక్కడ క్యాంపస్ అడిగితే క్యాంపస్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ క్యాంపస్ అయితే ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చినాక బేసిక్ నీడ్స్ కూడా అడుగుతున్నాం, అవి కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అంటే మేము అసలు ప్రొవైడ్ చేయము అని అంటున్నారు. ఎక్స్ట్రా రూల్స్ అనే పెడుతున్నారు. అన్ని క్యాంపస్ కి ఏ ఫెసిలిటీస్ ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ ఒంగోలుకి కూడా అప్లై చేయమని అడుగుతున్నాం. మేము కొత్త రూల్స్ అడగట్లే, ఏం అడగట్లేదు. మాకు ఇస్తున్నారు కదా ఫండ్స్, ఆ ఫండ్స్ ఏమవుతున్నాయి? ఫండ్స్ వస్తున్నాయి అని అంటున్నారు, బడ్జెట్ లేదంటున్నారు. ప్రతి దానికి ఫండ్స్ లేవు అని అంటున్నారు. అసలు కాలేజ్కి వచ్చిన ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావట్లేదు. ఈసీ డిపార్ట్మెంట్ సార్, మాకు మెయిన్ సబ్జెక్ట్స్ ఎస్ఎస్, ఈడీసీ, ఎన్టీ. ఇంతవరకు కొన్ని సబ్జెక్ట్స్ కి ఫ్యాకల్టీ రాలేదు. ఇంకా నెక్స్ట్ మంత్ March 4th నుంచి మిడ్ ఎగ్జామ్స్ అంటున్నారు. ఏం రాయాలి, ఏం చదువుకోవాలి? 6 hours లో ఫెసిలిటీస్ అస్సలు లేవు. ఆఫ్టర్నూన్ వస్తారు, ఈవినింగ్ లోపు ఒక చాప్టర్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకేమన్నా అడిగితే మీటింగ్స్ పెడతారు. మీటింగ్స్ పెట్టినా ఇంప్రూవ్మెంట్ అస్సలు ఉండదు. జస్ట్ మీటింగ్స్ పాయింట్స్ నోట్ చేసుకుంటారు. ఏమన్నా అడిగితే ఏమో రూల్స్ పెడతారు, ఏమంటే డిస్క్రిమినేషన్ గా మాట్లాడతారు. మీరేమన్నా ఫీజు కడుతున్నారా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆర్జీకేటీ ఉండేందుకు ఫ్రీగా స్టూడెంట్స్ చదువుకోవడానికి కదా. అయినా మాకు విద్యా దీవెన అవన్నీ వస్తున్నాయి, కడుతున్నాం కదా. సెమిస్టర్ కి 13,000 కడుతున్నాం మేము. ఇంకా ఎక్స్ట్రా ఫీజు 21,000 స్కాలర్షిప్స్ ఉన్నారు, వాళ్ళు మనీ కట్టి చదువుతున్నారు కదా. ఎక్స్ట్రా ఫీజు 10,000 మళ్ళీ ఇయర్ కి. అయ్యండి మేము మనీ కొడుతున్నాం సార్. అయినా కానీ మా గవర్నమెంట్ అయ్యండి ఎక్స్ట్రా ఫీజు ఎందుకు కట్టించుకుంటున్నారు సార్? రూల్స్ అడిగితే స్ట్రిక్ట్ చేసిన 10 వరకే చదువుకోవాలండి సార్. తర్వాత ఏం చేయాలి? మేము చదువుకోకుండా ఏం చేయాలి సార్? 10 వరకు చదువుకోవటం ఏంటి అసలు? మెస్లో ఫుడ్ బాగోదు సార్, కంప్లైంట్ చేస్తే అది కూడా చూడరు. ఫీడ్బ్యాక్ రాయమంటారు, అయినా చూడరు. ఎన్నని చెప్పాలి? ఒక్కటి కాదు, ఇన్ని కాదు, ఎన్నో ఉన్నాయి. ఇయర్కి గవర్నమెంట్ కాలేజ్ అయినా కానీ 30K మనీ ఎక్స్ట్రా అవుతుంది సార్. ఈరోజు ఒంగోలు IIITలో ఈ స్టూడెంట్స్ చాలామంది కూడా ఫోన్లు చేస్తూ ఉంటే ఈరోజు విజిట్ చేయడానికి IIIT క్యాంపస్కి వచ్చాం. ఇక్కడ వాళ్ళ పరిస్థితులు చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక క్యాంపస్లో 1400 మంది, దానికేమో సఫిషియంట్ రూమ్స్ లేవు, సఫిషియంట్ బాత్రూములు లేవు. ఒక్కొక్క రూమ్లో ఆల్మోస్ట్ 30 మెంబర్స్ని ఒక్కో రూమ్లో పెట్టారు. ఒక ఫ్లోర్కి వచ్చే లోపలికి ఆల్మోస్ట్ 2000 ఎంతమంది ఉన్నారు ఒక ఫ్లోర్కి 250 మెంబర్స్ ఉంటే 4-5 బాత్రూములు ఉన్నాయి. 4 బాత్రూములతోటి ఒక 250 మెంబర్స్ అడ్జస్ట్ అవుతా ఈరోజు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ ర్యాట్ బైట్స్ ఉన్నాయి, ఎలకలు ఎక్కువ ఉన్నాయి, మస్కిటోస్ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి సామాన్లు పెట్టుకోవడానికి కూడా కబోర్డ్స్, ర్యాక్స్ లేవు. ర్యాక్స్ కూడా ఈరోజు బెడ్ కింద అంతా కూడా డే టైం పెడితే అవన్నీ కూడా ర్యాట్ బైట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా బెడ్ మీద పెట్టి డే టైం ఏమంతా ఏమో బెడ్ మీద, నైట్ కింద పెట్టేసి కొనుక్కుంటా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు చదువుకోవటానికి అన్ని జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఈరోజు ఈ IIITలో జాయిన్ అయ్యి IIIT అయితే బాగా చెప్తారు, బాగా మంచి భోజనం పెడతారు, ఫెసిలిటీస్ బాగుంటాయి. కాబట్టి IIITలో సీటు కోసం అని చెప్పేసి ట్రై చేసి ఈరోజు IIITలో చదివితే ఖచ్చితంగా రేపు మంచి జాబ్ కూడా వస్తుందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఈరోజు ఎక్కడెక్కడ శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, వైజాగ్ కానీ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికి కూడా ఈరోజు మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అంటే పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికే పరిమితం అయ్యాడు చెప్తే కనీసం స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి,
ఒక పక్క చూసేమో తెలుగుదేశం టైంలో ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీకే పెట్టేవాళ్ళం. స్టూడెంట్స్కి ఎవరికైతే పెట్టాలో ఎవరికి ఎంత ఇవ్వాలో వాళ్ళకందరూ కూడా కాలేజీకే వాళ్ళకి పంపిస్తే చక్కగా చదువుకొని వాళ్ళంతా బయటకు వచ్చేవాళ్ళు, సర్టిఫికేట్లు వచ్చేది. ఈరోజు అమ్మఒడి అని చెప్పేసి వాళ్ళకి పెట్టి వాళ్ళ డబ్బులు ఏమవుతుందో తెలవక వాళ్ళు వచ్చేసి కాలేజీకి కట్టక కాలేజీలో వాళ్ళ సర్టిఫికేట్ లేకుండా దానికి మళ్ళీ వాళ్ళు ఏడో నుంచో తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి కట్టే పరిస్థితులు ఈరోజు చాలా ఇష్యూస్ కూడా దాంట్లో కూడా ఉన్నాయి.